హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి లాస్ట్ వరకు చూసి వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి గైస్. ప్రో కబడ్డీలో ఆప్షన్ స్ట్రాటజీ అనేది ప్రతి టీంకి ఉంటుంది. అది కూడా 4 ఆప్షన్లో ఉంటుంది. అది కూడా ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డిలో మనకైతే ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ స్ట్రాటజీలో ముందుగా స్ట్రాంగ్ ప్లేయర్స్ అయితే వాళ్ళు టార్గెట్ చేస్తారు. అంటే అప్పటికప్పుడు ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని, బాగా స్ట్రాంగ్గా ఉన్న ప్లేయర్స్ని, అప్పుడే పేరు తెచ్చుకున్న ప్లేయర్స్ని అయితే టార్గెట్ చేస్తుంది ఏ టీం అయినా కూడా. వాళ్ళు అనుకున్న బడ్జెట్లో ఆ ప్లేయర్స్ దొరకకపోతే తర్వాత ప్లేయర్ ఆప్షన్ సి, ఆప్షన్ డిలో ఉన్న ప్లేయర్స్ని తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, ఆప్షన్ డిలో ఉన్న ప్లేయర్స్ అంటే వాళ్ళ స్ట్రాటజీలో ఉన్న ప్లేయర్స్ని తీసుకుంటారు. అది కూడా వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్స్ అయి ఉండాలి, బాగా పర్ఫార్మెన్స్ అయ్యి ఉండాలి, వాళ్ళని తీసుకుంటారు. అండ్ తెలుగు టైటన్స్ ఆప్షన్ ఏలో, ఆప్షన్ బిలో అనుకున్న ప్లేయర్స్ దొరకకపోతే ఏం చేయాలి? ఆప్షన్ సి, ఆప్షన్ డిలో ఉన్న ప్లేయర్స్ని అయితే తీసుకోవాలి. మరి తెలుగు టైటన్స్ లిస్ట్లో ఎవరు ఉన్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బర్తహుడాని అయితే తెలుగు టైటన్స్ ఈ సీజన్లో మనకి సెకండరీగా టార్గెట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు మనకైతే లీక్స్ అయితే వస్తున్నాయి భయ్య. అండ్ ఆప్షన్లోకి అయితే బర్తహుడ్ అయితే రాబోతున్నాడు. లాస్ట్ సీజన్లో పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయినా కూడా దాని ముందు సీజన్స్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు బర్తహుడ. ఈ సీజన్లో ఆప్షన్లో కనిపించబోతున్నాడు. మరి బర్తహుడ ఆప్షన్ స్ట్రాటజీలో మన తెలుగు టైటన్స్ తీసుకుంటారా అంటే మనకు ఆప్షన్ ఏ, ఆప్షన్ బిలో ఉన్నారు కాబట్టి చాలామంది బర్తహుడ మీదకి వెళ్ళడం చాలా తక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. వెళ్తే కనుక తక్కువ బడ్జెట్కే తీసుకుంటారు. అండ్ తక్కువ బడ్జెట్కి కూడా బర్తహుడ అయితే వచ్చేస్తాడు. ఎందుకంటే ఇంజురీ కన్సర్న్స్ ఉండడం వల్ల అంత పెద్ద బడ్జెట్ పెట్టక్కర్లేదు బర్తహుడ మీద. అండ్ తర్వాత ప్లేయర్ నరేంద్ర కొండల లాస్ట్ సీజన్లో బాగానే పర్ఫార్మెన్స్ చేశాడు కదా భయ్య. మరి ఆప్షన్లోకి ఎందుకు వస్తాడంటే తనే మనకైతే ఆప్షన్లోకి రాబోతున్నాడు. తన ప్రైస్ ట్యాగ్ని పెంచుకోవడానికి అయితే ఆప్షన్లోకి రాబోతున్నాడు. అండ్ అతనైతే ఈ సీజన్లో మనకు 1 crore పైగా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ ఈ ప్లేయర్ని తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మన తెలుగు టైటన్స్ టీంకి సెట్ అయ్యే అవకాశాలు అయితే లేవు నరేంద్ర కొండల. బట్ ఏంటంటే ఆప్షన్స్ లేకపోతే కనుక మనకి నరేంద్ర కొండలని తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆప్షన్ సిలో ఈ ప్లేయర్ పేరు అయితే ఉంది గైస్. మరి చూడాలి మన తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ చేస్తారా లేదనేది. మ్యాక్సిమం ఆప్షన్ ఏ, ఆప్షన్ బిలో ఉన్న ప్లేయర్స్ని తీసుకోవడానికి అయితే గట్టిగా ప్రయత్నిస్తుంది ఏ టీం అయినా కూడా. మరి చూడాలి ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డిలో ప్లేయర్స్ మన తెలుగు టైటన్స్లోకి వస్తారా లేదా అనేది. అండ్ తర్వాత ప్లేయర్ సచిన్ తన్వర్ ఈ సీజన్ ఆప్షన్లోకి అయితే రాబోతున్నాడు గైస్. అండ్ సచిన్ తన్వర్ అయితే తక్కువ బడ్జెట్కి కూడా దొరికేస్తాడు. ఎందుకంటే ఇంజురీ కన్సర్న్స్తో బాధపడుతున్నాడు. పాట్నా పైరేట్స్ అయితే ఈ సీజన్లో అతన్ని రిలీజ్ చేయబోతుంది. అండ్ ఆప్షన్ డిలో మన తెలుగు టైటన్స్ పేరులో ఉన్నాడు గైస్ మన సచిన్ తన్వర్. బట్ ఇక్కడ సచిన్ తన్వర్ని తీసుకునే అవకాశాలు అంటే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ప్లేయర్స్ దొరకకపోతే ఖచ్చితంగా సచిన్ తన్వర్ మీద కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నరేంద్ర కొండల తర్వాతే ఈ ప్లేయర్ మీద మనకి బడ్జెట్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మన తెలుగు టైటన్స్. మరి చూడాలి మరి ఏ ప్లేయర్స్ మన టైటన్స్ టీంలోకి వస్తారనేది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీ కేడిపి యాదవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.